హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 158వ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 35. కేంద్రకం గల శ్వేత కణాలు. ఆన్సర్ 2 ఎగ్రీన్యులో సైట్లు. క్వశ్చన్ నెంబర్ 36. లార్జ్ లింపోసైట్స్, స్మాల్ లింపోసైట్స్, మైనోసైట్స్ అనునవి. ఆన్సర్ 2 ఎగ్రీన్యులోసైట్స్. క్వశ్చన్ నంబర్ 37. మూత్రపిండాకారంలో న్యూక్లియస్ ఉండు తెల్ల రక్త కణములు. ఆన్సర్ 1 లార్జ్ లింపోసైట్స్. క్వశ్చన్ నంబర్ 38. ఎగ్రీన్యులోసైట్స్ యొక్క వ్యాసము. ఆన్సర్ 2 7 నుంచి 10 మైక్రోన్లు. క్వశ్చన్ నంబర్ 39. పెద్ద కేంద్రకం గల ఎగ్రీన్యులోసైట్స్ ఏవి? ఆన్సర్ 1 స్మాల్ ల్యూకోసైట్స్. క్వశ్చన్ నంబర్ 40. చలనము కలిగి సూక్ష్మ జీవులను ఎదుర్కొనుటలో కీలక పాత్ర పోషించు రక్త కణాలు. ఆన్సర్ 3 మైనోసైట్స్. క్వశ్చన్ నంబర్ 41. గ్రాన్యులోసైట్స్ అనగానేమి? ఆన్సర్ 1 గ్రాన్యులోస్ ఉన్న తెల్ల రక్త కణాలు. క్వశ్చన్ నంబర్ 42. ఈ క్రింది వానిలో గ్రాన్యులోసైట్లను గుర్తింపుము. ఆన్సర్ 3 బేసోఫిల్స్. క్వశ్చన్ నంబర్ 43. ఈ క్రింది వానిలో అలర్జీ యందు ఏ పదార్థము ఎక్కువగును? ఆన్సర్ 1 హిస్టమిన్. క్వశ్చన్ నంబర్ 44. 2 కేంద్రకములు గల WBC. ఆన్సర్ 3 ఇసినోఫిల్స్. క్వశ్చన్ నంబర్ 45. హెపరిన్ ఏ కణముల నుండి ఉత్పత్తి అగును? ఆన్సర్ 1 బేసోఫిల్స్. క్వశ్చన్ నంబర్ 46. అమీబా వలె వాటి ఆకృతిని మార్చుకుని శరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశించిన వాటిని ఎదుర్కొన శక్తి గల కణాలు. ఆన్సర్ 1 న్యూట్రోఫిల్స్. క్వశ్చన్ నంబర్ 47. రక్తం గడ్డకట్టకుండా ఉండుటకు తోడ్పడు పదార్థము. ఆన్సర్ 2 హెపారిన్. క్వశ్చన్ నంబర్ 48. తెల్ల రక్త కణముల చలనము వలన గట్టి పదార్థములు కలిగించే శక్తిని ఏమందురు? ఆన్సర్ 2 ఫాగోసైటోసిస్. క్వశ్చన్ నెంబర్ 49. రక్తము ఏ రకమైన కణజాలము? ఆన్సర్ 3 సంయోజిక కణజాలము. క్వశ్చన్ నెంబర్ 50. ఏబిఓ రక్త గ్రూపులను వర్గీకరించిన శాస్త్రవేత్త. ఆన్సర్ 2 కార్లాండ్ స్టైనర్. క్వశ్చన్ నంబర్ 51. ఈ క్రింది వానిలో రక్తం గడ్డకట్టుటకు తోడ్పడని పదార్థము. ఆన్సర్ 3 క్వశ్చన్ నంబర్ 52. రీసెస్ ఫ్యాక్టరీ కనుగొన్న శాస్త్రవేత్త. ఆన్సర్ 1 కార్లాండ్ స్టైనర్. క్వశ్చన్ నంబర్ 53. విశ్వగ్రహిత అని ఏ రక్తం వర్గాన్ని అందురు? ఆన్సర్ 3 AB. క్వశ్చన్ నంబర్ 54. విశ్వదాత అని ఏ రక్త వర్గాన్ని అందురు? ఆన్సర్ 4 O గ్రూపు. క్వశ్చన్ నంబర్ 55. రక్తం గడ్డగట్టటలో అంతిమ పదార్థం ఏర్పడినది ఏది? ఆన్సర్ 1 ఫైబ్రిన్. క్వశ్చన్ నంబర్ 56. క్వశ్చన్ నంబర్ 57. థ్రాంబోసైట్స్ అనగానేమి? ఆన్సర్ 1 రక్త సూక్ష్మ పలికలు. క్వశ్చన్ నంబర్ 58. ప్లేట్లెట్స్ యొక్క జీవితకాల పరిమితి.
ఆన్సర్ 1 3 నుంచి 5 రోజులు. క్వశ్చన్ నంబర్ 59. రక్తం గడ్డగట్టుటకు ఉపయోగపడు కణములు. ఆన్సర్ 1 రక్త పలికలు. క్వశ్చన్ నంబర్ 60. రక్తంలో తెల్ల రక్త కణముల పరిమాణం పెరిగిన వచ్చు వ్యాధి. ఆన్సర్ 1 లుకోమియా. క్వశ్చన్ నంబర్ 61. ఈ క్రింది రక్త వర్గములలో ఏ నెగిటివ్ రక్త వర్గం కల వ్యక్తి ఏ రక్త వర్గము నుండి రక్తాన్ని పొందవచ్చు. ఆన్సర్ 4 ఓ నెగిటివ్, ఏ నెగిటివ్. క్వశ్చన్ నంబర్ 62. క్రిమి సంహారకమైన యాంటీబాడీలను తయారు చేయనది. ఆన్సర్ 1 గ్లోబ్యులిన్. క్వశ్చన్ నంబర్ 63. రక్త సంబంధమునకు తోడ్పడు కారకాలు ఏవి ఎన్ని. ఆన్సర్ 4 13. క్వశ్చన్ నంబర్ 64. రక్తము గడ్డ కట్టుట ప్రక్రియలో లోపం ఏర్పడినప్పుడు వచ్చు వ్యాధి ఏమిటి. ఆన్సర్ 1 హిమోఫీలియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.